హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. రియల్మీ పీ సిరీస్ నుంచి రియల్మీ P4R అని ఒక కొత్త మొబైల్తో లాంచ్ కాబోతుంది. అంటే రియల్మీ పీ సిరీస్ నుంచి ఇది కొత్త మొబైల్ అని చెప్పొచ్చు. అంటే మనకి రియల్మీ పీ సిరీస్ అంటే ఇంకో విధంగా గేమింగ్ సిరీస్ అని చెప్తారు. ఎందుకంటే రియల్మీ పీ సిరీస్ మనకి గేమింగ్ చాలా బాగుంటాయి. ఇది మనకి ఏకంగా డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్తో రాబోతుంది అనమాట. ఇది ఇక్కడ మెయిన్ హైలైట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్ 30,000 లోపల వీళ్ళు ఫస్ట్ టైం డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్తో ఈ మొబైల్ని లాంచ్ చేస్తున్నట్లు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే బయట పెట్టారనమాట. ఇలా మనకి డ్యూయల్ చిప్ అయితే వీళ్ళు హైలైట్ చేశారనమాట. డిస్ప్లే అనుకోద్దాం, ఇది 6.8 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి ఫుల్ హెచ్డి డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఇది మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మీద రాబోతుంది. స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది వాడేటప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పొచ్చు. అందులో మనకి ఇది గేమింగ్ సిరీస్ మొబైల్ కాబట్టి ఇంకా మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ చిప్తో రాబోతుంది. ఫస్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. యాక్చువల్ మన డ్యూయల్ చిప్ అంటే రెండు రెండు ఉంటాయి. ఒకటి ప్రాసెసర్ ఉంటుంది, ఇంకోటి హైపర్ విజన్ ఏ చిప్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇంకో చిప్ గురించి మాట్లాడుకుందాం. పోతే ఇది మనకి డ్యూయల్ చిప్ కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ కూడా బీస్ట్ లెవెల్ ఉండదని ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇది డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ కాబట్టి మీకు ఈజీగా బీజిఎంఐ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇటువంటి గేమ్స్ మ్యాక్సిమం బెటర్గానే హ్యాండిల్ చేసిన ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ చిప్ అనమాట. ఇది మనకి హైపర్ విజన్ ఏ చిప్తో రాబోతుంది. పేర్లోనే ఉందన్నమాట. హైపర్ విజన్ అనేది ఎటువంటి సిచ్యువేషన్ హెల్ప్ అవుతుంది అంటే ప్రజెంట్ నేను సినిమాలు చూస్తున్నాను, లేకపోతే గేమ్ ఆడుతున్నాను. సో మనకి అటువంటి సిచ్యువేషన్లో మనకి గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేయడం విషయంలో కానీ, లేకపోతే విజువల్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేయడంలో కానీ అటువంటి సిచ్యువేషన్లో హైపర్ విజన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి కూడా రియల్మీ పీ సిరీస్లో ఈ డ్యూయల్ చిప్ వీళ్ళు తెస్తున్నారు అనమాట. యాక్చువల్ మనకి డ్యూయల్ చిప్ ఉండడం వల్ల ఏమంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది మనకి బేస్ వేరియంట్ చూసినట్టయితే 8GB ప్లస్ 128GBతో రాబోతుంది. ఇది మనకి బేస్ వేరియంట్ అనమాట. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ ఇది రియల్మీ UI 7.0తో రాబోతుంది అనమాట. ఏ ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఇంకా రియల్మీ అంటే మనం చెప్పాల్సిన లేదు, ఏ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఎరేజర్ ఉంటుంది, F4 ఎనేస్మెంట్ ఉంటుంది, సర్కిల్ సెర్చ్ ఉంటుంది, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉందని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఓఎస్ సపోర్ట్ చేస్తుందా బ్రో అంటే ప్రెజెంట్ తెలియదు. కాకపోతే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్తో రాబోతుంది. సెకండ్ కెమెరా మెన్షన్ చేయలేదు. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 8 MP అంటే మీరు సెల్ఫీ ఫొటోస్ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంచెం డీసెంట్ లెవెల్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ ఏమైనా ఇది హైలైట్ అనమాట. ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. ఇక మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే నాకు తెలిసి కంటిన్యూస్గా 3 to 4 days వరకు అయితే వాడుకోవచ్చు. 45 hours వరకు అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. 45 hours అంటే మీకు ఈజీగా టైం పడుతుంది. 1 hour 40 minutes అయితే టైం తీసుకోవచ్చు మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. ప్రెజెంట్ ఇంకా ఈ మొబైల్ లాంచ్ అవ్వలేదు. ఒకవేళ లాంచ్ అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేసి పెడతాను. ప్రెజెంట్ ఇవి జస్ట్ అఫీషియల్ స్పెక్స్ అనమాట. మ్యాక్సిమం ఇవే స్పెక్స్తో ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు. మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.